హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ ఉసిరికాయ నిలవ పచ్చడి. దానికి ఉసిరికాయలు 750 గ్రాములు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండీలో శనగ నూనె వేసేసుకొని ఒక 5 మినిట్స్ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్క ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక ఫోక్తో గుచ్చితే సరిపోతుంది. ఇప్పుడు 750 గ్రాముల ఉసిరికాయలకు గాను 100 గ్రాముల ఆవపిండి, 100 గ్రాముల కారము, 100 గ్రాముల ఉప్పు, 1 టీ స్పూను మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇవి 3 మ్యాంగోస్ కారము వేసుకున్నాను నేను. అలాగే పావు కిలో శనగ నూనె పడుతుంది. ఈ మొత్తం వేసేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి 3 నిమ్మకాయల రసం పడుతుంది. మొత్తం రసం అంతా బాగా కలిదిప్పేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు చింతపండు గుజ్జు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 రోజుల తర్వాత తీస్తే నూనె అంతా పైకి తేలి చాలా బాగుంటుంది. దీంట్లో ఉప్పు, కారము అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని లాస్ట్లో వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.